ఒక చిన్న కథ పెద్ద లెసన్ విను. 2014 లో గురుగ్రామ్ నుంచి అర్బన్ క్లాప్ అనే ఐడియా స్టార్ట్ అయ్యింది. హోమ్స్ కి ఎలక్ట్రీషియన్, ప్లంబర్స్, బ్యూటీ ప్రొఫెషనల్ లాంటి సర్వీసెస్ ని యాప్ ద్వారా కనెక్ట్ చేయడం. అభిరాజ్, వరుణ్, రాఘవ్ ముగ్గురు ఫౌండర్స్. ఇండియాలో ఉన్న అన్ఆర్గనైజ్డ్ హోమ్ సర్వీస్ మార్కెట్ ని ఆర్గనైజ్ చేయాలని క్లియర్ గోల్. ఐఐఎం అహ్మదాబాద్, ఐఐటి కాన్పూర్, యూసీ బెర్క్లీ బ్యాక్గ్రౌండ్ ఉన్న టీం. కానీ గ్రౌండ్ రియాలిటీ చాలా టఫ్. ఇనిషియల్ బిజినెస్ మోడల్ సింపుల్. కస్టమర్ యాప్ లో సర్వీస్ ని బుక్ చేస్తారు. అర్బన్ క్లాప్ వెరిఫైడ్ సర్వీస్ ప్రొఫెషనల్స్ ని కనెక్ట్ చేస్తుంది. కానీ స్టార్టింగ్ లో సర్వీస్ క్వాలిటీ కంట్రోల్, పార్ట్నర్స్ ట్రస్ట్, కస్టమర్ రిపీటబిలిటీ పెద్ద ఛాలెంజ్ అయింది. సప్లై బిల్డ్ చేయడం చాలా ఈజీ, రిలయబుల్ సప్లై మెయింటైన్ చేయడం చాలా కష్టం. 2015 నవంబర్ లో బిసిమిర్ లెడ్ రౌండ్ లో $25 million ఫండింగ్ వచ్చి ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయింది. కానీ ప్రెజర్ కూడా పెరిగింది. సిటీస్ ఎక్స్పాండ్ అవ్వడం అంత ఈజీగా. ఒక్క సిటీలో ఎగ్జిక్యూషన్ ఫైల్ అయినా కూడా టోటల్ బ్రాండ్ నేమ్ డ్యామేజ్ అవుతుంది. తర్వాత 2020 లో షాక్, కోవిడ్ వచ్చి లాక్డౌన్, హోమ్ సర్వీస్ డిమాండ్ సడన్ కొలాప్స్ అయ్యి. యాప్ ఉంది, ప్రొఫెషనల్స్ ఉన్నారు, కానీ బుకింగ్స్ లేకపోతే సిస్టమ్ ఉండి ఏం చేయగలదు. ఆ టైంలో అర్బన్ క్లాప్ ని అర్బన్ కంపెనీగా రీబ్రాండ్ చేశారు. చిన్న యాప్ గా మల్టీ కేటగిరీ ప్లాట్ఫామ్ గా బిల్డ్ చేయాలని డెసిషన్ తీసుకున్నారు. దెన్ 2021 లో $188 million ఫండింగ్ వచ్చింది. వాల్యుయేషన్ $2 billion క్రాస్ చేసింది. కంపెనీ అగైన్ గ్రోత్ ట్రాక్ లోకి ఎంటర్ అయింది. ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో రెవెన్యూ అరౌండ్ 700 crores. ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో రెవెన్యూ అరౌండ్ 930 crores. లాసెస్ గ్రాడ్యువల్ గా తగ్గుతున్నాయి. 2025 సెప్టెంబర్ 17న IPO డిబట్. షేర్స్ స్ట్రాంగ్ గా లిస్ట్ అయింది. వాల్యుయేషన్ నియర్లీ $3 billion రీచ్ అయింది.